ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గత కొన్ని రోజులుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితుల వల్లే ఆ తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా తెలుగు విద్యార్థి సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ సీజ్ కావడంతో తనను కూడా చేతులకు కాళ్లకు సంకెళ్లేసి తిరిగి ఇండియాకు పంపించేస్తారేమోనన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్నేహితుల వాదన. సాయి కుమార్ చదువుకుంటూనే న్యూయార్క్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల ఫెడరల్ అధికారుల తనిఖీల్లో భాగంగా సాయి కుమార్ రెడ్డి పాస్పోర్ట్ను సీజ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన యువకుడు తనను ఏం చేస్తారో, ఇంటికి వెళ్లలేనేమో అన్న భయంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. క్షణికావేశంలో తాను పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఆఫీస్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సాయి కుమార్ ఆత్మహత్య గురించి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందకపోవడంతో సాయి కుమార్తో ఉంటున్న స్నేహితులు అమెరికా నుంచి తెలుగు మీడియా ఛానళ్లకు సమాచారం అందించారు. తమ దగ్గర సాయి కుమార్ కుటుంబ సభ్యుల వివరాలు లేకపోవడంతో ఆత్మహత్య విషయం వారికి చేరవేయలేకపోయినట్లు చెప్తున్నారు.